హలో హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మార్నింగ్ నేను రొటీన్గా ఏం చేస్తానో చూపిస్తాను. ఈరోజు కర్రీ వచ్చేసి టమాటా చిక్కుడుకాయ కర్రీ అయితే చేశానన్నమాట. అదే మీకు వీడియో కూడా చూపిద్దామని తీశాను. ఇదిగోండి, ఆనియన్స్ వేగిపోయిన తర్వాత ఇట్లా చిక్కుడుకాయలు ఉడకబెట్టుకొని ఇట్లా తాలింపులో వేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత వేసుకోవాలన్నమాట. మన చెట్లకి కాసినవి అయితే కొంచెం లేతగా ఉంటాయి కదా, అవైతే కొంచెం తాలింపులోనే ఫ్రై అయిపోతాయి. ఇవి కొంచెం హైబ్రిడ్వి కదా, కొంచెం మందంగా ఉంటుంది తోలు, సరిగా ఫ్రై అవ్వని చెప్పి లైట్గా హాఫ్ బాయిల్ చేసుకోవాలి. అట్లా అయితే చక్కగా పచ్చివాసన కూడా లేకోకుండా ఉంటుందన్నమాట. ఆల్రెడీ మనం చిక్కుడుకాయలని ఉడకబెట్టుకున్నాం కాబట్టి టమాటాలు కూడా వెంటనే ఒక 1 మినిట్ అట్లా వేసేసుకుంటే చక్కగా రెండు కలిపి మగ్గిపోతాయి మంచిగా గుజ్జుగా. ఇదిగో చూసారా, ఈ విధంగా మంచిగా మగ్గిపోయినాయి. ఇప్పుడు నేను కారం వేసేసాను అనమాట. ఇందాకడే ఉప్పు పసుపు వేసేసుకున్నాం కదా, దీంట్లో వాటర్ కూడా ఏ అవసరం లేదు. వాటర్ వేస్తే నీళ్ళుగా బాగోదండి. మంచిగా మనం ఆల్రెడీ ఉడకబెట్టాం కాబట్టి వాటర్ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ విధంగా మంచిగా గుజ్జుగా ఉంటుంది. మా అక్క వాళ్ళ పాప టైఫాయిడ్ ఫీవరు, డెంగ్యూ కూడా వచ్చిందండి. టైఫాయిడ్ డెంగ్యూ 2 ప్లేట్లెట్స్ కొంచెం డౌన్ అయినాయి, 1.19 ఉన్నాయి. అందుకే బొప్పాయి రసం ఇస్తే మంచిదని చెప్పి నేనైతే బొప్పాయి రసం ఇస్తున్నాను. నా దగ్గరే ఉందన్నమాట. ఇదిగోండి, బొప్పాయి ఆకు మంచిగా ఇట్లా శుభ్రంగా కడుక్కొని మిక్సీ జార్లో కొంచెం దాన్ని కట్ చేసుకుని, అంటే మరీ అట్లా స్మెల్ లేకోకుండా కొంచెం షుగర్ అయితే వేసాను అనమాట. అది మిక్సీకి వేసి చక్కగా వడపోసి ఇచ్చాను. అంటే మంచిగానే తాగుతుందండి, చెప్పిన మాట వింటదనమాట. ఇంకా దోశలు కూడా వేసేసి పిల్లలకు పెట్టేశాను. లాంగ్ వీడియో పెట్టి నేను 2 డేస్ అవుతుందండి, కొంచెం కుదరలేదనమాట. ఇంతేనండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.